శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఆ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయ్ అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులుగా ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురమంత బరువుగల నీ తొడ మాంసం ఇవ్వు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది. పావురం అగ్నిదేవుడుగా మారింది. వాళ్ళని చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము చూసి ఎంతో సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరే నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమయ్యారు. అందుకే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.